అందరికీ ప్రైజ్ దలాడండి. 1 year బైబిల్ కంప్లీషన్ అనే పవిత్ర ప్రయాణంలో నాతో కలిసి వస్తున్న అందరికీ సుస్వాగతం. ఈరోజు మన ప్రయాణంలో 136వ రోజైన మే 16వ తేదీ వాక్యాంశాలు యోబు గ్రంథము 9 నుంచి 11 అధ్యాయాలను ప్రార్థనాపూర్వకంగా మొదలు పెడదాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ జీవ వాక్యంతో మమ్మల్ని మరొకసారి మీ పాదాల చెంతకు తీసుకొచ్చినందుకు హృదయమార వందనాలు. వినగలిగే చెవి, గ్రహించగలిగే హృదయాన్ని మీరు మాకు అనుగ్రహించండి. అనంత జ్ఞానియు న్యాయవంతుడైన మా తండ్రి మహిమను మేము గుర్తిరగడానికి మాకు సహాయాన్ని అనుగ్రహించి కృప చూపించమని, ఈ వాక్య భాగాలు వింటున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని మీ సమాధానంతో నింపమని ప్రభువు పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వాక్యాంశాలు నిజంగా మీ హృదయాన్ని స్పర్శించినట్లయితే కామెంట్ బాక్స్లో ఆమెను చెప్పడం మర్చిపోకండి. యోబు గ్రంథము 9వ అధ్యాయము. అప్పుడు యోబు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను, వాస్తవమే, ఆ సంగతి అంతే అని నేను ఎరుగుదును. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును? వాడు ఆయనతో వాద్యమాడగోరిన ఎడల 1000 ప్రశ్నలలో ఒక్కదానికైనను వాడు ఆయనకు ఉత్తరమియ్యలేడు. ఆయన మహావివేకి, అధిక బల సంపన్నుడు. ఆయనతో పోరాడ తెగించి హాని నొందని వాడెవడు? వాటికి తెలియకుండా పర్వతములను తోసివేయువాడు ఆయనే. ఉగ్రత కలిగి వాటిని బోర్లదోయువాడు ఆయనే. భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే. దాని స్తంభములు అదరజేయువాడు ఆయనే. ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపడు. ఆయన నక్షత్రములను మరుగుపరచును. ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచువాడు. సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు. ఆయన స్వాతి, మృగశిర, కృత్తిక అను వాటి దక్షిణ నక్షత్ర రాశులను చేసినవాడు. ఎవడునూ తెలుసుకొనలేని మహత్తర కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ఇదిగో, ఆయన నా సమీపమున గడిచిపోవుచున్నాడు, కానీ నేనాయనను కనుగొనలేను. నా చేరువను పోవుచున్నాడు, కానీ ఆయన నాకు కనబడడు. ఆయన పట్టుకొని పోగా ఆయనను అడ్డగింపగలవాడెవడు? నీవేమి చేయుచున్నావని ఆయనను అడుగదగిన వాడెవడు? దేవుని కోపము చల్లారదు. రాహాబు సహాయులు ఆయనకు లోబడుదురు. కావున ఆయనకు ప్రత్యుత్తరమిచ్చుటకు నేనెంతటి వాడను? ఆయనతో వాదించుచు సరి అయిన మాటలు పలుకుటకు నేనేపాటి వాడను? నేను నిర్దోషినై ఉండినను ఆయనకు ప్రత్యుత్తరము చెప్పజాలను. న్యాయకర్తయని నేను ఆయనను బ్రతిమాను కొలదగను. నేను మొర్రపెట్టినప్పుడు ఆయన నాకు ఉత్తరం ఇచ్చినను, ఆయన నా మాట ఆలకించినని నేను నమ్మజాలను. ఆయన ఆలకింపక పెనుగాలి చేత నన్ను నలుగుగొట్టుచున్నాడు. నిర్నిమిత్తముగా నా గాయములను విస్తరింపచేయుచున్నాడు. ఆయన నన్ను ఊపిరి తీయనీయడు. చేదైన వాటిని నాకు తినిపించును. బలవంతుల శక్తిని గూర్చి వాదము కలుగగా నేనే ఉన్నానని ఆయన అనును. న్యాయ విధిని గూర్చి వాదము కలుగగా ప్రతివాదిగా నుండ తెగించివాడెవడని ఆయన అనును. నా వాద్యము న్యాయమైనను, నా మాటలు నా మీద నేరము మోపును. నేను యథార్థవంతుడనైన దోషి అని ఆయన నన్ను నిరూపించును. నేను యథార్థవంతుడనైనను నా యందు నాకిష్టము లేదు. నేను నా ప్రాణము తృణీకరించుచున్నాను. ఏమి చేసినను ఒక్కటే. కావున యథార్థవంతులనేమి దుష్టులనేమి భేదము లేకుండా ఆయన అందరినీ నశింపజేయుచున్నాడని నేను వాదించుచున్నాను. సమూల ధ్వంసము ఆకస్మికముగా కలిగి నాశనము చేయగా నిర్దోషుల ఆపదను చూచి ఆయన హాస్యము చేయును. భూమి దుష్టుల చేతికి అప్పగింపబడి ఉన్నది. వారి న్యాయాధిపతులు మంచి చెడ్డలు గుర్తింపలేకుండా ఆయనగాక అవి అన్నయూ జరిగించువాడు మరి ఎవడు? పరుగు మీద పోవువానికంటే నా దినములు త్వరగా గతించుచున్నవి. క్షేమము లేకయే అవి గతించుచున్నవి. రెల్లు పడవలు దాటిపోవునట్లు అవి జరిగిపోవును. ఎర్ర మీదకి విసురును. దిగు పక్షిరాజు వలె అవి త్వరపడిపోవును. నా శ్రమను మరచిపోయేదననియు, దుర్గముఖుడునై ఉండట మాని సంతోషముగా నుండెదననియు నేను అనుకొంటినా, నా సమస్త బాధలకు భయపడి వణుకుచున్నాను. నేను
నీవు నీవు నన్ను నిర్దోషినిగా ఎంచవని సంగతి నేను నిశ్చయముగా ఎరిగి ఉన్నాను. నన్ను దోషినిగా ఎంచవలసి వచ్చను కదా. కాబట్టి నాకు వ్యర్థ ప్రయాసమేలా. నేను హిమముతో నన్ను కడుగుకొనినను, సబ్బుతో నా చేతులు కడుగుకొనినను, నీవు నన్ను గోతిలో ముంచెదవు. అప్పుడు నేను నా సొంత వస్త్రములకై అసహ్యుడనగుదును. ఆయన నా వలె నరుడు కాడు, నేను ఆయనతో వాద్యమాటజాలను. మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము. మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. ఆయన తన దండమును నా మీద ఉంచి తీసివేయవలెను. నేను భ్రమసిపోకుండా ఆయన తన భయంకర మహత్యమును నాకు కనబరుచుకుండవలెను. అప్పుడు ఆయనకు భయపడక నేను మాటలాడెదను. ఏలయనగా నేను అట్టివాడను కాననుకొనుచున్నాను. యోబు గ్రంథము 10వ అధ్యాయము. నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది. నేను అడ్డు లేకుండా అంగెలార్చెదను. నా మనోవ్యాకులము కొలది నేను పలికెదను. నా మీద నేరము మోపకుండుము. నీవేళ నాతో వాద్యమాడుచున్నావో నాకు తెలియజేయమని నేను దేవునితో చెప్పెదను. దౌర్జన్యము చేయుట నీకు సంతోషమా? దుష్టుల ఆలోచన మీద దయాదృష్టి ఉంచుట నీకు సంతోషమా? నీ హస్తకృత్యములను తృణీకరించుట నీకు సంతోషమా? నీ నేత్రములు నరుల నేత్రముల వంటివా? నరులు ఆలోచించున్నట్లు నీవు ఆలోచించువాడవా? నీ జీవితకాలము నరుల జీవితకాలము వంటిదా? నీ ఆయుష్కాల సంవత్సరములు నరుల దినముల వంటివా? నేను దోషిని కాననియు, నీ చేతిలో నుండి విడిపింపగలవాడెవడునూ లేడనియు నీవు ఎరిగి ఉండియు, నీవేళ నా దోషములను గూర్చి విచారణ చేయుచున్నావు. నా పాపములను ఏల వెతుకుచున్నావు. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేయ నన్ను రూపించి ఉన్నను. నీవు నన్ను మృంగివేయుచున్నావు. జిగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి. ఆ సంగతి జ్ఞాపకం చేసుకొనుము. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా? ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా. జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా. చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి. ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. జీవము అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. అయినను నా లోపమును గూర్చి నీవు నీ హృదయములో ఆలోచింపచేసితివి. ఈ అభిప్రాయము నీకుండెనని నేను ఎరుగుదును. నేను పాపము చేసిన ఎడల నీవు దాన్ని కనిపెట్టుదువు. నా దోషమునకు పరిహారము చేయకుందువు. నేను దోషకృత్యములు చేసిన ఎడల నాకు బాధ కలుగును. నేను నిర్దోషినయుండినను అతిశయపడను. అవమానముతో నిండుకొని నాకు కలిగిన బాధను తలంచుకొనుచుండెదను. నేను సంతోషించిన ఎడల ఎడతెగక నీ ఆశ్చర్యమైన బలమును నీవు నా మీద చూపుదువు. సింహము వేటాడునట్లు నీవు నన్ను వేటాడుచుందువు. ఎడతెగక నా మీదకి క్రొత్త సాక్షులను పిలిపించెదవు. ఎడతెగక నా మీద నీ ఉగ్రతను పెంచెదవు. ఎడతెగక సమూహము వెనుక సమూహమును నా మీదకి రాజేసెదవు. గర్భములో నుండి నీవు నన్నేలా వెలికి రప్పించితివి. అప్పుడే ఎవరునూ నన్ను చూడకుండా నేను ప్రాణము విడిచి ఉండిన ఎడల మేలు. అప్పుడు నేను లేనట్లే ఉండినందునను గర్భములో నుండి సమాధికి కొనిపోబడి ఉందును. నా దినములు కొంచెమే గదా. తిరిగి వెలుపలికి రాజాలని దేశమునకు, అంధకారము మరణాంధకారము గల దేశమునకు, కటిక చీకటి అయి గాఢాంధకారమయమైన దేశమునకు, బ్రహ్మ పుట్టించు మరణాంధకార దేశమునకు, వెలిగే చీకటిగా గల దేశమునకు నేను వెళ్ళక ముందు కొంతసేపు నేను తెప్పరిల్లునట్లు నన్ను విడిచి నా జోలికి రాకుండుము. యోబు గ్రంథము 11వ అధ్యాయము. అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఇలాగు ప్రత్యుత్తరమిచ్చెను. ప్రవాహముగా బయలువెళ్ళు మాటలకు ప్రత్యుత్తరము చెప్పవలెను కదా. వదరుబోతు వాద్యము న్యాయమని ఎంచదగునా? నీ ప్రగల్భములను విని మనుష్యులు మౌనముగా ఉండవలెనా? ఎవడునూ నిన్ను అపహసింపకుండానే నీవు హాస్యము చేయుదువా? నీ ఉపదేశము నిర్దోషమనియు, దేవా నీ దృష్టికి నేను పవిత్రుడననియు నీవనుకొనుచున్నావే. దేవుడు నీతో మాటలాడిన మేలు, ఆయన నీతో వాదించిన మేలు, ఆయనే జ్ఞాన రహస్యములు నీకు తెలియజేసిన మేలు. అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవు తెలుసుకొందువు.
నీ దోషములో అధిక భాగము దేవుడు మరిచిపోయి ఉన్నాడని తెలుసుకొనుము. దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా? సర్వశక్తుడగు దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా? అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది. నీవేమి చేయుదువు? పాతాళము కంటే లోతుగానున్నది. నీవేమి ఎరుగుదువు? దాని పరిమాణము భూమి కంటే అధికమైనది. దాని వెడల్పు సముద్రము కంటే అధికమైనది. ఆయన సంచారము చేయు ఒకని చెరలో వేసి వాద్యమాడ నిలిచినప్పుడు ఆయన నడ్డగింపగలవాడెవడు? పనికిమాలిన వారెవరో ఆయనే ఎరుగును గదా. పరిశీలన చేయకయే పాపము ఎక్కడ జరుగుచున్నదో ఆయనే తెలుసుకొనును గదా. ఆయనే అడవిగాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి గాని బుద్ధిహీనుడు వివేకి కాడు. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు. నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరిచిపోవుదువు. దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకున్నదవు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా నుండును. నమ్మకమునకు ఆస్పదము కలుగును కనుక నీవు ధైర్యముగా ఉందువు. నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొందువు. ఎవరి భయము లేకుండా నీవు పండుకొందువు. అనేకులు నీతో విన్నపములు చేసెదరు. దుష్టుల కనుచూపు క్షీణించిపోవును. వారికి ఆశ్రయమేమీ ఉండదు. ప్రాణము ఎప్పుడు విడిచెదమా అని వారు ఎదురు చూచుచుందురు.